ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో మొన్న సండే రోజు అయితే వచ్చిన వాళ్ళందరైతే వెళ్ళిపోయారు అనమాట. మా మమ్మీ వాళ్ళు, తమ్ముడు, పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళందరైతే వచ్చిండే. లాస్ట్ డే అయితే ఒకరోజు పెద్దమ్మ వాళ్ళ అక్క వాళ్ళు వచ్చిండే. కాకపోతే అదంతా నేనేం వీడియో అయితే తీయలేదు. అసలు ఈసారి మా మమ్మీ వాళ్ళు వచ్చింది కూడా వీడియో అయితే ఏం తీయలేదు. ఊకే ఇంకా అది ఇది పనులనే పడిపోయినాం అనమాట. వీడియో అంతా ఏం తీయలేదు. సో మొన్న సండే అయితే వెళ్ళిపోయారు అందరూ. ఎక్కడ వాళ్ళు ఎక్కడో జాతర అయిపోయింది, అంత అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఈరోజు వచ్చేసి మంగళవారం రోజు అనమాట. ఈరోజు అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నిన్న ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి ఈరోజు నాకైతే వంట అయితే వేసుకో. ఆల్రెడీ అన్నం అయితే వేసిన అనమాట. అన్నం చేసిన మా హస్బెండ్ పిల్లలు టిఫిన్ చేసి వాళ్ళకి చికెన్ కర్రీ అనమాట వాళ్ళు తినేసిరు. అండ్ ఇది వచ్చేసి నిన్నటి కొంచెం పప్పు వేసిండే మిగిలిందే. ఇది వచ్చేసి నైట్ అన్నం. ఇప్పుడు వచ్చేసి నా కోసం ఇగో ఈ కర్రీ అయితే వేసుకుంటున్నా. ఈ కర్రీ నాకు ఈ మధ్య బాగా నచ్చుతుంది. కంపల్సరీ వారంలో ఒక్కసారైనా తింటున్నా దీన్ని. ఇప్పుడు ఎక్కువ తినేదని కాదు, ఇప్పుడు మధ్య అయితే వారంలో ఒక్కసారైనా కంపల్సరీ ఆ కర్రీ ఉండేటట్టయితే చూసుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే పనులన్నీ మొత్తం అయిపోయినాయి. అందరూ మాసిపోయాడు, పిల్లలు తినేసారు, షాప్కి వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు, బట్టలు కూడా వాషింగ్ అయిపోయినాయి, ఆరకేసేసిన, పూజ అయిపోయింది. మార్నింగే లేచినాం అనమాట. 5కి అల్లారం పెట్టుకున్నా. కాకపోతే చల్లగా ఉండే అనమాట. లేచే వరకు 5:30, 5:40 అయింది. ఇంకా మొత్తం పనులంతా అయిపోయినాయి. ఇంకా నా కర్రీ ఒకటే ఉందనమాట. నా కర్రీ ఒకటి చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేసి ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు అని చెప్పేసి స్టార్ట్ అయితే చేస్తున్నా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అన్ని బర్డ్స్ ఒకటేసారి ఫ్లై అవుతున్నాయి చూడండి. అలా పైన అన్ని బర్డ్స్ అంతా ఒకటేసారి ఇట్లా చాలా డేస్ అయిపోయింది కదా. ఎక్కువ బర్డ్స్ అంటే నేను చూసి అయితే చాలా డేస్ అయింది. ఇట్లా ఎక్కువ ఒకటేసారి ఫ్లై అవ్వవు. ఏదో 10-15 కనిపిస్తుంటాయి. కానీ ఈరోజు చూడండి ఎన్ని గానం ఉన్నాయి. ఇంత మంచి ఫ్లై అవుతున్నాయి. ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి అవి ఎందుకేమో. కానీ బాగుంది కదా చూడండి. ఇక మా ఇంటి దగ్గర గల్లీ గల్లీ కోడిలే ఉంటాయి. ఎప్పుడు కోడిలు అరులుకుంటూనే ఉంటాయి. ఎందుకేమో చూడండి ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. ఏముందేమో మరి అది ఎంత. ఇట్లా పోయి మళ్ళీ ఇక్కడనే వచ్చేస్తాయి చూడండి. అవి వెనుకకి వెళ్ళిపోయాయి. వస్తున్నాయి అంతే. మళ్ళీ ఇక్కడే అక్కడక్కడే ఇది ఇంతనే తిరుగుతున్నాయి. కానీ బాగుంది చూడడానికి మాత్రం. నేనైతే చాలా డేస్ తర్వాత చూస్తున్నా ఎన్ని బర్డ్స్ ఒకటేసారి ఫ్లై అవ్వడం. వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ ఉంటుంటాయి అన్నీ ఒకటేసారి ఇట్లా ఫ్లై అవుతుంటాయి. పొలాల సైడ్ అయితే చూడడానికి ఉంటుంది. ఇట్లా ఇల్లుల మధ్యలో అయితే అన్ని బర్డ్స్ ఒకటేసారి వెళ్ళడం తక్కువ అనమాట చూసేది. సో చూడండి అలిసెందల కూర అయితే రెడీ అయిపోయింది. నేను చారులాగా కూడా చేసుకుంటారు మంచిగా. కానీ నాకు ఇట్లా గట్టిగా చేసుకుంటేనే ఇష్టం అనమాట. నేను ఒకదాన్ని తినేది, మా వాళ్ళు తినరు, ఎవ్వరు ముగ్గురు తినరు. కాబట్టి నా పూర్తిగా నేను గట్టిగా చేసుకుంటా. నా ఫేస్లో చూడండి చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకో పుల్ల చేంజ్ చేసిన అనమాట. స్టోన్ది పెట్టుకున్నా. స్టోన్ది కనిపిస్తుంది. స్టోన్ది నేను ముక్కు పుల్ల కుట్టించుకున్న ఇప్పటికీ 5 years ఏమవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టార్టింగ్ రింగు పెట్టడానికి ట్రై చేసిన అనమాట. రింగు పెట్టడానికి ట్రై చేసిన. కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉండే. అప్పుడే స్టార్టింగ్లో నేను కుట్టించుకుండేను అనమాట. అసలుకి ఇది పట్టలేకుండే. ఇంకా రింగు పడతలేదు కదా అని చెప్పేసి ఈ ముక్కు పుల్ల అయితే తీసుకున్నా అనమాట. ఆ రింగ్ అసలు ఒక్కరోజు కూడా పెట్టింది లేదు, చేసింది లేదు. ట్రై చేసిన కానీ పట్టలే, గట్లే పెట్టేసిన. తర్వాత ఇది కొనుక్కొని పెట్టుకున్నా అనమాట. ఇది కొనుక్కొని పెట్టుకున్నా. ఇంక ఇన్ని రోజులకి ఇప్పుడు అది ఇది పెట్టిన. సో అది స్టోన్ది, నార్మల్. యాక్చువల్గా ఇది కమ్మాది అన్నమాట. అండ్ ఇది కూడా చూడండి సేమ్ ఇదే. ఇక్కడ పైన కమ్మలాగా కూడా పెట్టుకున్నా. కింద వచ్చేసి ఒకటి ముత్యంది వచ్చింది, ఇది వచ్చేసి స్టోన్ది వచ్చింది. ఇది వచ్చేసి యాక్చువల్గా కమ్మలు అనమాట. సైడ్ కమ్మలు తీసుకురండే. సైడ్ కమ్మలు తీసుకున్న దాంట్లో ఒకటి ఉండి ఒకటి పోయింది. అది పోయిన తర్వాత ఇంక ఒకటి ఇట్లా పెట్టుకొని మళ్ళీ వేరే కొనుక్కొని అయితే పెట్టుకున్నా. 2 జతలు ఉన్నాయి అనమాట సేమ్. సో ఒకటి ముత్యంది స్టోన్ది ఉంటే ఒక్కొక్కటి పోయిండే. మళ్ళీ అవి తీసి మళ్ళీ కొత్తగా కొనుక్కొని పెట్టుకున్నాక
ఇది మొన్న మా మమ్మీకి ఏమంటారు గొట్టాలు ఉంటాయి కదా, గొట్టం కావాలి అని అంటే మా మమ్మీ ముక్కు పుట్టుకది లూజ్ అయింది, గొట్టం కావాలంటే ఇక నా దగ్గర కొన్ని ఉన్నాయి, చూద్దాం పడతా లేదని చెప్పేసి బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఇది చూపించిండు అనమాట. నువ్వు అమ్ముండి ఇది పెట్టుకోవచ్చు, నువ్వు ముక్కు పుల్లలాగా కూడా ఏం కాదు మంచిగా కొడుతుంది అని అంటే సరే ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు తీసి పెట్టుకున్నాను అనమాట. నేను ముక్కు పుల్ల కుట్టించుకుంది. ఇంక 2 days అయితే మా చిన్నోడిది ఫస్ట్ బర్త్డే అవుతుంది అన్నప్పుడు కుట్టించుకున్నా. ఇప్పుడు 5 రన్నింగ్ ఉన్నాడు వాడైతే. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేంజ్ చేసిన చూడండి. అసలు నాకు మెయిన్గా భయం అనమాట, అసలు తీయను. ఎందుకంటే తీసి మళ్ళీ అది పట్టేది కాదు, మస్తు నొప్పి లేచేది, గట్టిగా ఒత్తుకొని మంట లేచేది. అసలు దాన్ని తీయడం ఎందుకు, ఊకే వండుకోకు అన్నట్టుగా నాకు ఇష్టం ఉండేది అనమాట. రింగులు పెట్టుకోవాలి, మార్చాలి, రింగులు ఎక్కువ ఇష్టం ఉంటుంది నాకు. కానీ అది పట్టక అది వదిలేసిన. కానీ ఈసారి ఇంకొక రింగ్ అయితే కొనాలి. ట్రై చేస్తున్నాను అనమాట, తీసి చూస్తున్నా. తీసి మళ్ళీ పెట్టుకొని చూస్తే ఇప్పుడు పొక్క బాగా మంచి పడినట్టుంది. ఏం పెట్టినా సరే పడుతున్నాయి. ఒకప్పుడు అయితే పట్టేది కాదు, పట్టావని చెప్పేసి నాకు ఇష్టం ఉన్నా సరే నేను వదిలేసి ఊకే దాన్నే పెట్టుకునేదాన్ని. చెప్తున్నా కదా 5 years తర్వాత ఇప్పుడు చేంజ్ చేసిన. సో కొన్ని రోజులు అయితే ఇది పెట్టుకుందాం. మెయిన్గా నాకు రింగులు అంటే ఇష్టము, నోస్ రింగ్స్ అది ఉంటాయి ఈసారి. ఫేస్లో ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఏం చేస్తున్నావు? నా ఫేస్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? లడ్డు నా ఫేస్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? లడ్డు నా ఫేస్ మొత్తం మంచిగా చూడు. ఏమన్నా వెరైటీ ఏమైనా ఉందా? నువ్వు చూడే, నన్ను చూడు, నా ఫేస్ చూడు, నా ఫేస్ చూడే మంచిగా ఏం కనిపిస్తుంది? పింపుల్స్ కాదే, పింపుల్స్ లేవంటున్నాడు. పింపుల్స్ కాదు, ఒక డిఫరెన్స్ ఉంది చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి. అది ఉండి ఉండనట్టు కొడుతుంది. ఆగురా నా ఫేస్లో చూడే, చూసి ఏమైనా డిఫరెన్స్ కనబడుతుంది చెప్పు. చెప్పు నా ఫేస్లో ఏమైనా డిఫరెన్స్ కనబడుతుంది? నువ్వు కూడా అదే చెప్పినావు. స్మూత్ కాదు, ఒక డిఫరెన్స్ ఉంది చూడే, దగ్గరకు వచ్చినట్టు చూడే. ముక్కుపుల్లని ఏది పెట్టుకుని ఇన్ని ఏళ్ళ నుంచి ఏది పెట్టుకున్నా? 5 years పెట్టిన ఒకటే ముక్కుపుల్ల, ఇప్పుడు వేరేది పెట్టుకున్నా. ముక్కుపుల్ల లడ్డు స్టోన్ది పెట్టినా, ఇన్ని రోజులు ప్లెయిన్ది పెట్టిండే. 5 years ఒకటే ముక్కుపుల్ల, కానీ దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ కనబడట్లే, సేమ్ ఉన్నట్టే కొడుతుంది. అందుకే అబ్జర్వ్ చేయలేకపోయారు. స్మూత్గా ఉంది, పింపుల్స్ లేవు, అవి చెప్తున్నా. నిన్ననే కటింగ్ చేయించుకొని వచ్చిర్రు. నిన్ననే ఈవినింగ్ ఈ టైంకి స్కూల్ నుంచి వచ్చి ఆగు ఆరామ్సే పిలిక పడుతుంది, వేస్తే ఆరామ్సే పిలిక పడుతుంది. ఇట్లా నా కటింగ్ చేయించుకొచ్చి సన్నం అని మొత్తుకుంటా. పిలిక ఆరామ్సే పడుతుంది. ఇంకొక పిలిక అసలు ఏమన్నా చేయించుకోరా? కటింగ్ చేయించుకున్నట్టు ఉందా రా? పెద్ద చిన్న చేసింది, పెద్దగానే ఉందిరా. చిన్న సన్నమేం చేసిండు, ఎట్లున్న చుట్టూ అట్లే ఉంది. కాదు మస్తు బద్దగా ఉన్నది. ఏమన్నా ఆడపిల్లవా నువ్వు? నాలాకుండా మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు సన్నం చేయించుకోవాలి. అది చూడు అసలు ఇక ఆరామ్స్ ఇంకో పిలిక పడుతుంది. నాన్నకి ఎన్నిసార్లు చెప్పిన ఇట్లే చేపిస్తాడు. ఇంకొక నెల కూడా కదా అది పెరిగిపోయి ఉంటుంది, మళ్ళీ చేపించాల్సి వస్తుంది. అట్లా చేయించుకొని వస్తుంది. లేదు ఎంత కావాలా? సినిమాకి పోతావా? ఏం సినిమాకి పోతుర్రు? స్కూల్లో తీసుకుపోతురా? ఏం వద్దులే, మనం పోదాం. కానీ ఏమొద్దు, మనం పోదాం. ఏందిరా నీవొక్కడి? చూపి ఇవి ఇచ్చిరా స్కూల్లా? బాగుంది.
ఏ మొద్దులే లడ్డు మనం పోదాం. నా పేరు ఎక్కడుండే తెలుసా? ఎప్పుడు ఎప్పుడు పోతురు లడ్డు? ఎప్పుడు పోతురు? ఎల్లుండంటే గురువారం రోజు, థర్స్డే వేస్తుంది. సాటర్డే అంటే ఇంకా రేపు వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇంకా 3 days ఉంది. సాటర్డే రోజు కదా. నువ్వు కూడా పోతున్నావా రా? వీడేం చెప్పలేడు. ఓన్లీ ఫస్ట్ క్లాస్ నుంచా? ఇస్తా లేరా నా 40 రూపీసే కదా. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుందా? ఏదైనా యానిమల్స్ మూవీస్ వేసి కూర్చోబెడతారు చూడమని. మేము కూడా అవే చూసుంటాం స్కూల్లో. స్కూల్లో పెట్టేది కాదు. నువ్వు ఎన్నిసార్లు ఇప్పిస్తావు మధ్యలో వస్తుంది. చూసినా నా తెలుసు. సర్బోజ్ చెప్పడానికి డైలీ తాగుతారు. అన్నా అన్నా అంటాడు అతను. అన్న 2 3 వేస్తా. తాతవా నేను? ఇది 100 రూపాయలు, ఇవేం 10 రూపాయలు అనుకున్నావా? అన్నవాయ అంకు కిందనే ఉన్నాడు కదా.